మనీ సర్క్యులేషన్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను ఖమ్మం పోలీసులు అరెస్ట్ చేశారు. పెట్టిన పెట్టుబడికి రెండింతలు డబ్బు చెల్లిస్తామని జనాల నుంచి దాదాపు 100 కోట్లు వసూలు చేశారు కేటుగాళ్లు. బాధితుల ఫిర్యాదుతో 3 నిందితులను అరెస్ట్ చేశారు ఖమ్మం పోలీసులు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మంగాపురం తండాకు చెందిన వీరన్న గత ఏడాది ఎస్ఎస్వి ఆన్లైన్ మనీ సర్క్యులేషన్ పేరుతో ఓ సంస్థను ప్రారంభించాడు. దీనికోసం ఓ యాప్ను తయారు చేయించాడు. దాని ద్వారా మనీ సర్క్యులేషన్ దందా ప్రారంభించాడు. వీరన్న సీఈఓగా ఉంటూ మరో 10 మందిని మేనేజింగ్ డైరెక్టర్లుగా నియమించుకుని దందా మొదలుపెట్టాడు. వారి ద్వారా జనాన్ని ఆకట్టుకొని డిపాజిట్లు వసూలు చేశాడు. ఇందుకోసం ఎండీలకు ఒక్కొక్కరికి కారును బహుమతిగా ఇచ్చాడు. వీరన్న షో నమ్మిన ఎండీలు ఆన్లైన్ స్కీమ్స్ ను విస్తృతంగా ప్రచారం చేశారు. ఇలా జనం నుంచి దాదాపు 100 కోట్ల వరకు డిపాజిట్లు జమ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో రోజు రోజుకి ఆన్లైన్ స్కామ్లు మోసాలు అనేది బయటపడతా ఉన్నాయి. నిన్న ఈరోజు కూడా నేలకొండపల్లిలో చాలా పెద్ద స్కామ్ బయటపడ్డది. ఆ సాఫ్ట్వేర్ డెవలపర్స్ పేరుతోటి కొన్ని లింకుల్ని తయారు చేసి ఆ లింకుల్ని ప్రజల దగ్గరికి వదిలి అమౌంట్ని కలెక్ట్ చేసి షార్ట్ టర్మ్లో మీకు లాభాలు చూపెడతామని, డబల్ చేస్తామని, మీరు 1,00,000 పెడితే 3 లక్షలు చేస్తామని, 5 లక్షలు చెప్తామని, ఇట్లా అనేక రకమైన మాయమాటలు చెప్పి ఒక ముఠాగా ఏర్పడి జనాల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా వాటిని నమ్మి అనేక మంది బాధితులుగా తయారవుతున్నారు, డబ్బులు పెడతా ఉన్నారు. చివరికి అసలు పెట్టిన డబ్బులు కూడా రాకుండా నష్టపోయే పరిస్థితి వస్తూ ఉంది. వీరన్న కంపెనీలో దాదాపు 3,000 మంది వరకు సభ్యులు ఉన్నట్లు తెలుస్తుంది. కంపెనీలో చేరడానికి ఎలాంటి సభ్యత్వ రుసుము లేదు. వ్యాపారం చేయడానికి 5,000కు తక్కువ కాకుండా పెట్టుబడి పెట్టాలి. ఇందులో 2 స్కీమ్స్ ఉన్నాయి. సెల్ఫ్ రిటర్న్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్, లెవెల్ ROI ఇన్కమ్. ఉదాహరణకు ఒక వ్యక్తి ₹1,00,000 పెట్టుబడి పెడితే 1% చొప్పున రోజుకు ₹1,000 చెల్లిస్తారు. ఇలా 200 రోజులకు మొత్తం 2 లక్షలు చెల్లిస్తారు. ఇది వీరన్న స్కీమ్. కంపెనీ ప్రారంభించిన 6 నెలలకు ఐడీల సంఖ్య 10,581కి చేరిందని కంపెనీ సీఈఓ నమ్మబలికాడు. జనం అత్యాశతో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తుంది. గత డిసెంబర్ క్రిస్మస్ రోజు దాదాపు 29 లక్షల డిపాజిట్ చేయించారంటే దందా ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. వచ్చే డిసెంబర్ వరకు 100 కోట్ల టర్నోవర్ దాటాలని సీఈఓ కొద్ది నెలల కిందట సభ్యుల సమావేశంలో చెప్పినట్లు తెలుస్తుంది. ఎస్ఎస్వి ఎంటర్ప్రైజెస్ అని దాంట్లో ఒక 2 ఏజెంట్లు 2 సార్లు అడుగుతూ ఉంటే దాంట్లో డిసెంబర్ 17వ తారీఖు నాడు 15,000 జరిగింది. దాంట్లో రెగ్యులర్గా 1% చొప్పున వస్తూనే ఉన్నాయి. 20,000 వేస్తే 40,000 అట్లా చెప్పారు. సరే, అది ప్రకారం వచ్చిన తర్వాత మరి స్కీమ్ని కంప్లీట్ చేస్తాను, మరి ఎక్కువ మొత్తాల్లో అందరూ వేస్తున్నారు ఏంటి అని చెప్పని అన్నాను. వేసిన తర్వాత ఆ రోజున ఉన్నటువంటి 1,05,000 జరిగింది. మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ 15 రోజుల తర్వాత క్లియర్ చేశాను. తర్వాత 1 నెల రోజుల తర్వాత వేసిన తర్వాత అనారోగ్యం చేసిందని, సాఫ్ట్వేర్ ప్రాబ్లం అని మధ్య మధ్యలో రేపు వచ్చి ఇబ్బంది పెడుతుంటే నేను తర్వాత పోయి అడిగాను. 10 రోజుల తర్వాత మీరు క్లియర్ చేస్తుంది అని చెప్పాను. అసలు ఈ వ్యాపారం చేయడానికి సదరు సంస్థకు అనుమతులు లేవు. షేర్ మార్కెట్, గోల్డ్ స్కీమ్లు, చిట్స్ నడుపుతున్నామని నమ్మబలుకుతూ వచ్చాడు సంస్థ నిర్వాహకుడు. కంపెనీ హెడ్ ఆఫీస్ అడ్రస్ బెంగళూరు పేరుపై ఉండగా బ్రాంచి కార్యాలయం నేలకొండపల్లిలో ఉంది. 5 నెలల క్రితం దీన్ని ఖమ్మం నగరంలోని ప్రకాష్ నగర్ ప్రాంతానికి మార్చాడు. బెంగళూరు చిరునామా పూర్తిగా తప్పుడు సమాచారం అనేది తెలుస్తుంది. అది కూడా తన అక్క పేరుపై ఉన్నట్లుగా తెలుస్తుంది. అత్యాశతో ఆన్లైన్ స్కీమ్లలో పెట్టుబడి పెట్టి మోసపోయిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరన్నతో పాటు మరో 2 అరెస్టు చేశామన్నారు పోలీసులు. వెబ్లింక్లో అప్లికేషన్ ప్రోగ్రామ్ తయారు చేసి దాన్ని వాట్సాప్ గ్రూప్గా క్రియేట్ చేసి దాన్ని అందరికీ సర్క్యులేట్ చేస్తూ దానికి అమాయక ప్రజలకు ఈజీ మనీ, సపోజ్ 1,000 రూపీస్ పెట్టుబడి పెడితే 200 డేస్లో 2,000 పేమెంట్ అవుతుందని చెప్పి నమ్మించి, మరియు దాంట్లో ఎవరైతే ఫస్ట్ జాయిన్ అవుతారో వాళ్ళు తర్వాత వాళ్ళకు జాయిన్ చేపిస్తే వాళ్ళ కమిషన్ వస్తుందని చెప్పి ఇట్లా మోసపూరిత మాటలు చెప్పి సుమారు 900 చిల్లర అమాయక ప్రజలను చేర్చుకొని దాని ద్వారా సుమారు 9 కోట్ల సంబంధించి అమౌంట్ను తీసుకున్నారు. పోలీసులు ఆన్లైన్ కేటుగాలపై నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు స్థానికులు.